హై స్టూడెంట్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకి సెల్ఫ్ ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు చూడండి, ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని లింకు రేపటి నుంచి మీకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎవరి కోసం అని చూసినట్లయితే మనకు కాంపిటెంట్ అథారిటీ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో ఈ సీట్స్ కోసము మేనేజ్మెంట్ కోటా సీట్స్. మేనేజ్మెంట్ కోటాలో మనకు కేటగిరీ B1 అండ్ B2 అనేసి వస్తాయండి. B1 అంటే ఏంటి అంటే బి కేటగిరీలో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియాలో ఏ స్టూడెంట్ అయినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు. అది B2 అంటే ఏంటి అంటే 85% ఆఫ్ ద బి కేటగిరీ సీట్స్ లోకల్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తాయి. అది B1కి B2కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ అనమాట. ఇవన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో, డెంటల్ కాలేజెస్లో ఈ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ పద్మావతి యూనివర్సిటీలో ఈ అప్లికేషన్ ద్వారా మాత్రమే మనం ఫిల్ చేస్తారు. సో ఎవరైనా సరే మీరు కన్వీనర్ కోటాకి మీరు అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అంటే సపరేట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మీరు సపరేట్గా మీరు డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది వేరే కౌన్సిలింగ్, అది వేరే కౌన్సిలింగ్. దీనికి ఒకే పర్సన్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీట్స్ అనేది అలొకేషన్ జరుగుతుంది. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మీరు ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే. సో మనకు ఈ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసినట్లయితే నోటిఫికేషన్ అయితే 26th జూలైన మనకు ఇష్యూ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే 9 AM రేపు పొద్దున 28th జూలై 9 AM నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 9 PM 2nd ఆగస్ట్ వరకు ఉంటుందన్నమాట. ఈ లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ లేట్గా అంటే phase 1 రిజల్ట్స్ మనకు 30th వస్తాయి కదా, ఆ phase 1 రిజల్ట్స్ చూసి మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అలా కూడా ఒక ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకవేళ లేట్గా మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే phase 1 రిజల్ట్స్ చూసాక అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 3rd ఆగస్ట్ ఉదయం 9 AM నుంచి 4th ఆగస్ట్ 9 PM వరకు మీరు అలా phase 1 రిజల్ట్స్ చూసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి లేట్ ఫీ అనేది ఇక్కడ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఫీ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే నార్మల్గా వితౌట్ లేట్ ఫీ అంటే 28th జూలై నుంచి 2nd ఆగస్ట్ లోపల అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫీజు వచ్చేసి 10,620 రూపీస్ అనేది వాళ్ళు పే చేయాల్సి వస్తుందండి. ఒకవేళ మనం phase 1 రిజల్ట్స్ మీరు చూసుకుని తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉందండి. 3rd ఆగస్ట్ 9 AM నుంచి 4th ఆగస్ట్ 9 PM లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం లేట్ ఫీజు అనేది కట్టాలి. ఎంత లేట్ ఫీజు అంటే 20,000 రూపీస్ అనేది లేట్ ఫీజు అండి. ఈ లేట్ ఫీజు పే చేసి మనం టోటల్గా 30,620 రూపీస్ పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో B1 అండ్ B2 కేటగిరీలో రిజిస్టర్ అయ్యారో వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఆ పేరు వచ్చింది, ఎన్ఆర్ఐ కేటగిరీలో వాళ్ళు లేరు, అలాంటి పీపుల్ మళ్ళీ లేట్గా phase 1 తర్వాత అంటే phase 2కి phase 3కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. డాక్యుమెంట్ సబ్మిషన్కి వాళ్ళు 5,900 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫీజెస్ మీరు ఏవైతే పే చేస్తున్నారో మీకు సీట్ అలాట్ అయినా అలాట్ అవ్వకపోయినా ఈ ఫీజెస్ అన్నీ కూడా నాన్ రీఫండబుల్ ఫీజెస్. ఒకసారి మీరు ఫీజు పే చేశారంటే మళ్ళీ మీకు రాదనమాట. అడ్మిషన్ కన్ఫర్మేషన్ అప్పుడు పే చేసే ఫీజులో మీకు కొంచెం వాపస్ వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో 2,50,000 రూపీస్ మీరు మేనేజ్మెంట్ కోటాకి పే చేయాలి. అందులో మీకు 2 lakh రూపీస్ వెనక్కి వస్తుంది. బట్ ఈ ఫీజు అనేది మీకు వెనక్కి రాదు. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి ఉండాలని. అందులో OCWC స్టూడెంట్స్కి అయితే 686 నుంచి 144 మధ్యలో కట్ ఆఫ్ అనేది వాళ్ళకు వచ్చి ఉండాలి. యాజ్ వెల్ అస్ PWD వాళ్ళకి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అయితే OCWC వాళ్ళకు 143 నుంచి 127 మధ్యలో కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉండాలి. SC ST BC ఈ కేటగిరీ వాళ్ళకి PWD వాళ్ళతో సహా 126 నుంచి 113 మధ్య స్కోర్ అనేది వచ్చి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి మినిమం ఏజ్ మనం చూసినట్లయితే 17 years కంప్లీట్ చేసి ఉండాలి అండి. అంటే మీరు December 31, 2025 లోపల మీరు 17 years కంప్లీట్ చేయాలి. సో ఎలిజిబిలిటీ ఫర్ B1 కేటగిరీ అంటే మనము కేటగిరీ Bలో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియాలో ఏ స్టూడెంట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. B2 అంటే 85% ఆఫ్ ద సీట్స్ లోకల్ పీపుల్ మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్ రీజియన్ వాళ్ళు మాత్రమే కాలేజ్కి అప్లై చేసుకోవాలి అనమాట. సో B1 క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ మనకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటే ఏంటి అంటే ఇవి గవర్నమెంట్ సీట్సే. కాకపోతే గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఏమి ఇవ్వదు. స్టూడెంటే ఈ కాలేజ్లో సీట్స్ డబ్బులు పే చేసుకొని చదువుకోవాలన్నమాట.
సో, ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైతే మీరు 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు అంటే ఇంటర్మీడియేట్ వరకు చదివిండేటువంటి 7 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ 4 ఇయర్స్ మీరు ఆంధ్రప్రదేశ్‌లో చదివిండాలి. అప్పుడు మాత్రమే మీరు లోకల్ క్యాండిడేట్‌గా మీరు తీసుకోబడతారు. యాస్ వెల్ యాస్ ఒకవేళ మీకు మీరు 4 ఇయర్స్ చదవలేదు. బట్ ఆంధ్రప్రదేశ్‌లో 4 ఇయర్స్ రిసైడ్ అయ్యున్నారు. అప్పుడు గాని మీరు లోకల్ క్యాండిడేట్‌గా మీరు తీసుకోబడతారు. ఒకవేళ ఇఫ్ ద క్యాండిడేట్ హాస్ నాట్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ బట్ రిసైడెడ్ అంటే ఒకవేళ క్యాండిడేట్ చదవకపోయినా ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా లోకల్ క్యాండిడేట్స్‌గా తీసుకుంటారు. 7 ఇయర్స్‌లో మాక్సిమం ఇయర్స్ 6థ్ నుంచి 12థ్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే వాళ్ళని కూడా లోకల్ క్యాండిడేట్‌గా తీసుకుంటారు. ఇక్కడ మీకు ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి, మైనారిటీ కేటగిరీకి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ మీకు ఇక్కడ ఇచ్చారండి. మీరు ఒకసారి ఈ రూల్స్ అన్నీ కూడా క్లియర్‌గా చదివి మీరు ఎన్ఆర్ఐ కోటాకు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మాత్రమే అప్లై చేయండి. దీని ప్రాస్పెక్టస్ మీకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లోనే మీకు ఇక్కడ ఈ ప్రాస్పెక్టస్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాస్పెక్టస్ మీరు ఖచ్చితంగా చదవాలి. చదివి అప్లై చేయండనమాట. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ దీనికి ఏమేమి కావాలి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు నీట్ ర్యాంక్ కార్డ్ అనేది కావాలండి. ఇవన్నీ కూడా 500 కేబీ ఉండాలన్నమాట. సైజ్ అంతకంటే ఉండకూడదు. ఎక్కువగా ఉంటే తీసుకోదు. అనేది ఖచ్చితంగా 500 కేబీ ఉండేటట్లు చెక్ చేసుకోండి. నీట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉండాలన్నమాట. ఆ మార్క్స్ మెమోను కూడా మీరు స్కాన్ కాపీ అప్లై చేయాలి. 6th నుంచి 10th క్లాస్ వరకు అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీరు మొత్తం అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో మెర్జ్ చేసి ఒక పీడిఎఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా 500 కేబీ ఉండాలి. ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. టీసీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అప్లై అయితే అది ఉండాలి. ముస్లిమ్స్ అయితే మాత్రమే మైనారిటీ సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఇవ్వాలి అండి. ఒకవేళ పర్సన్స్ విత్ డిసబిలిటీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించినటువంటి మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలండి. ఇది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. పర్సన్ విత్ గ్రీన్ కార్డ్ గానీ, సిటిజన్‌షిప్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ కంట్రీ గానీ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ గానీ, గ్యాస్ బిల్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ వీళ్ళంతా కూడా అప్లై చేయాలి. కాకపోతే వీసా గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి యాక్సెప్టెడ్ కాదు. ఇది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉంటే మాత్రం వాళ్ళను ఎన్ఆర్ఐ కోటాకు ఎలిజిబిలిటీగా తీసుకుంటారండి. దీంతో పాటు మనము లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్పెసిమెన్ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయాలి. ఈ 2 మాత్రం అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. మిగతావన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలన్నమాట. ఎన్ఆర్ఐ కోటాకు మాత్రం అప్లికేషన్‌కు 1000 కేబీ ఇచ్చారండి. అది మీరు ఒకసారి చూసుకోండి. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి. సేమ్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద ఆల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సెలింగ్. మనకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఉంటుందని ఆల్ 3 రౌండ్స్‌కి కూడా మనకు సేమ్ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎవరైతే కంపెటెంట్ కోటాకు అప్లై చేశారో, కన్వీనర్ కోటాకు అప్లై చేశారో, ఆ కన్వీనర్ కోటాకు అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ సెపరేట్‌గా మేనేజ్మెంట్ సీట్ కోటా కావాలి అనుకుంటే ఖచ్చితంగా సెపరేట్‌గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. లేకపోతే కన్సిడర్ చేయరు. ఈ రూల్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అప్లై చేసినప్పుడు మాత్రమే మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. సో, మీకు ఒకవేళ ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నంబర్స్ ఇచ్చారండి. ఆ నంబర్స్‌కి మీరు 10 AM నుంచి 6 PM మధ్య ఆ టైమింగ్‌లో మాత్రమే మీరు కాల్ చేయాలి. టెక్నికల్ డిఫికల్టీస్‌కి క్లారిఫికేషన్ ఆఫ్ పేమెంట్ గేట్‌వే దీనికి కూడా వీళ్ళు నంబర్ ఇచ్చారు. ఈ నంబర్ కూడా మీరు 10 AM నుంచి 6 PM లోపల మాత్రమే మీరు కాల్ చేయాలి. ఇప్పుడు ఫీస్ స్ట్రక్చర్‌ని మనం చూసినట్లయితే సో, ఎవరైతే మనకు ఈ మేనేజ్మెంట్ కోటాకు గానీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకు గానీ అప్లై చేస్తారో వాళ్ళు వన్స్ మీకు సీట్ అనేది అలాట్ అయిన తర్వాత మీరు యూనివర్సిటీకి కొంచెం ఫీ అనేది పే చేయాల్సి వస్తుందండి. ఏంటి ఆ ఫీజు అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కానీ, కేటగిరీ B1లో గానీ, B2లో గానీ సీట్స్ మెడికల్ కాలేజ్‌లో అయితే మీరు 25,100 రూపీస్ మీరు అమౌంట్ అనేది పే చేయాలి. అదే డెంటల్ సీట్స్‌కి అయినట్లయితే మీరు 16,100 రూపీస్ మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుందండి. ఈ డబ్బులు డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ మీరు పే చేయాలి. ఎన్ఆర్ఐ కోటా పీపుల్ అయితే మెడికల్‌కి సంబంధించి 65,600 రూపీస్ పే చేయాలండి. డెంటల్‌కి అయితే మనము 40,100 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో, మనకు సెల్ఫ్ ఫైనాన్సింగ్‌కి ఎంత డబ్బులు ట్యూషన్ ఫీజ్ అవుతుంది అంటే కాంపిటెంట్ అథారిటీలో మనకు సెల్ఫ్ ఫైనాన్సింగ్‌కి 12,00,000 రూపీస్ ఒక సంవత్సరానికి అనేది అవుతుందండి. అదే ఎన్ఆర్ఐ కాంపిటెంట్ అథారిటీ అయితే వాళ్ళకు 20,00,000 రూపీస్ పర్ యానమ్ అనేది ఎంబీబీఎస్ సీట్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట. అదే పద్మావతి మెడికల్ కాలేజ్‌లో మనం చూసినట్లయితే 25,00,000 రూపీస్ పర్ యానమ్ పే చేయాలండి ఎంబీబీఎస్ సీట్ కోసం. సో, మనకు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్‌లో ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే
సో, ఎంబీబీఎస్ సీటు కేటగిరీ బిలో అయితే మనము 13,20,000 రూపీస్ పర్ యానమ్ పే చేయాలి. కేటగిరీ సిలో అయితే మనకు 39,60,000 రూపీస్ ఎంబీబీఎస్ సీట్ కోసం ఒక సంవత్సరానికి పే చేయాలనమాట. బీడీఎస్ అయితే మనకు 4,40,000 రూపీస్ పర్ యానమ్ పే చేయాలండి. అదే కేటగిరీ సిలో చూసినట్లయితే మనం 13,20,000 రూపీస్ పర్ యానమ్ పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారండి. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నిట్లో కూడా అప్రాక్సిమేట్‌లీ మీకు 40 లాక్స్ కేటగరీ సిలో ఎన్ఆర్ఐ సీట్‌లో అప్రాక్సిమేట్‌లీ 40 లాక్స్ అవుతుందండి. ఇక్కడ మాత్రము నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ మైనారిటీ వాళ్ళు మాత్రం 23 లాక్స్ ఇది తక్కువ. ఒక యానమ్‌కి కలెక్ట్ చేస్తున్న ఫీజ్. మిగతా వాళ్ళందరూ కూడా అప్రాక్సిమేట్‌లీ 40 లాక్స్ వరకు అవుతుందండి ఎంబీబీఎస్‌కి. అదే బీడీఎస్‌కి మనం చూసినట్లయితే బీడీఎస్‌కి అప్ టు 7 లాక్స్ నుంచి 13 లాక్స్ వరకు అవుతుంది. బీడీఎస్ కాలేజ్‌లో సీట్స్ అనమాట. ఎవరికైనా కాలేజ్‌లో సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు ఫీజు పే చేసేశారు. ఒకవేళ వాళ్ళు డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ అనేది ఉంటుందండి. ఈ డిస్కంటిన్యూయేషన్ ఫీ అంటే ఎంబీబీఎస్‌కి అయితే 3,00,000 రూపీస్ అవుతుంది. జీఎస్టీ వచ్చి 54,000 అంటే మొత్తం 3,54,000 అంటే సీటు అలాట్ అయ్యి వాళ్ళు ఆ సీట్‌లో జాయిన్ అయ్యేసి ఫీ పే చేసి మళ్ళీ వద్దు అనుకుని వెనక్కి రావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకు పెనాల్టీ ఫీజ్ అనేది పడుతుందండి. అది ఎంత అంటే 3,54,000 రూపీస్ పడుతుంది. అదే బీడీఎస్ వాళ్ళకైతే 1,18,000 రూపీస్ పెనాల్టీ ఫీజు అంటే సీట్ జాయిన్ అయ్యి ఫీ పే చేసి మళ్ళీ వద్దు అనుకున్నట్లయితే ఈ ఫీజు అనేది వాళ్ళు ఖచ్చితంగా పే చేయాలి అనమాట. పెనాల్టీ ఫీజు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మేనేజ్మెంట్ కోటాకి జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.